హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్క కొరిగిన 5 అంతస్తుల భవనం విషయంలో కీలక విషయాలు బయటపడ్డాయి. 60 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా G+4 తో పాటు పెంట్ హౌస్ కూడా నిర్మించినట్టు గుర్తించారు. కనీస నిర్మాణ ప్రమాణాలను కూడా పాటించలేదని తెలుస్తోంది. ఈ భవనంలో చిరుద్యోగులు నివాసం ఉంటున్నారు. వారందరినీ ఖాళీ చేయించారు అధికారులు. పక్కనే మరో బిల్డింగ్ కోసం సెల్లార్ తవ్వడంతో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన 5 అంతస్తుల భవనం పక్క కొరిగింది. ఆ భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే హైడ్రా, DRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాసేపట్లో భవనాన్ని కూల్చివేయనున్నారు. భవనం చుట్టూ ఉన్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్క కొరిగిన 5 అంతస్తుల భవనాన్ని మరి కాసేపట్లో కూల్చేయనున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, భవనాన్ని కూల్చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రావణి, మరికొద్దిసేపట్లో మాదాపూర్లోని సిద్దిక్ నగర్లో ఒకవైపు ఒరిగిన 5 అంతస్తుల భవనాన్ని ఏ క్షణంలోనైనా డెమాలిషన్ చేసేందుకు హైడ్రా అలాగే GHMC అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే హైడ్రాలిక్ సంబంధించిన మిషన్ మరికొద్దిసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోబోతోంది. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇది 150 స్థలంలో ఒక ఇంటి నిర్మాణం కోసం ఈ పిల్లర్కి సంబంధించిన ఫిట్టింగ్ వర్క్స్ కొనసాగుతూ ఉన్నాయి. అందులో బిల్డర్ ఏం చేశాడంటే, ఆ బిల్డర్ 12 ఫీట్ల లోతు తవ్వుతున్న క్రమంలో ఈ 60 గజాల స్థలంలో ఆల్రెడీ భవనం ఉంది. ఈ 5 అంతస్తుల భవనం బిల్డింగ్ సంబంధించి ఆ పిల్లర్కి ఒక్కసారిగా డ్యామేజ్ అవడంతో ఈ భవనం ఎడమవైపు కొరిగింది. ఈ చుట్టుప్రక్కల వారిని అందరూ కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎలాంటి ఎవరికి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు, ఫైర్ అలాగే GHMC, DRF, హైడ్రా సంబంధించిన శాఖ అధికారులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ చుట్టుప్రక్కల వారిని అంటే 100 మీటర్స్ రేడియేషన్లు ఎవరైతే నిర్మాణంలో ఉన్నారో అంటే ఇంట్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా వేకేట్ చేసి ఇక్కడ నుంచి పంపించారు. అయితే ఇదే రోడ్డు మార్గం కూడా హైడ్రాలిక్ మిషన్ కూడా ఘటనా స్థలానికి చేరుకోబోతోంది మరికొద్దిసేపట్లో. ఈ గల్లీ సిద్దిక్ నగర్ బస్తీ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది. పక్క గల్లీలో కావచ్చు, అలాగే ఎదురు గల్లీ నుంచి కూడా హైడ్రాలిక్ మిషన్ ఇక్కడ నుంచే ఘటనా స్థలానికి రావాల్సి ఉంటుంది. అయితే 150 గజాల స్థలంలో ఇంటి యజమాని బిల్డర్ ద్వారా ఒక బిల్డింగ్ నిర్మాణం చేపడతా ఉన్నాడు. అయితే ఇదంతా కూడా నెల రోజుల నుంచి కూడా నిర్మాణం పనులు కొనసాగుతూ ఉన్నాయి. 12 ఫీట్ల లోతు పిల్లర్ స్ట్రాంగ్ కోసం ఫిట్టింగ్ అంటారు దాన్ని, ఆ ఫిట్టింగ్ వర్క్స్ కొనసాగుతుండగా బిల్డర్ అజాగ్రత్త చర్య వల్ల అలాగే కనీస నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా అతను పక్క బిల్డింగ్ ఏదైతే ఉందో 60 గజాల స్థలంలో ఆల్రెడీ బిల్డింగ్ ఉంది, అందులో నివాసం ఉంటున్నారు చాలామంది. ఆ పిల్లర్కి ఒక్కసారిగా డ్యామేజ్ అవడంతోనే ఆ సైడ్ కొరిగింది. ఏ క్షణంలోనైనా ఒరిగి పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి హుటాహుటిని అధికారులు స్పందించారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా అలాగే ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్న వారందరినీ వెకెట్ చేసించేశారు. అలాగే మరికొద్దిసేపట్లో హైడ్రాలిక్ మిషన్ కూడా ఘటనా స్థలానికి వచ్చి ఇక్కడ ఆ నిర్మాణానికి ఏవైతే ఉంటాయో ఆ సంబంధించిన ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో వాటిని కూడా తొలగించే పనులు అవుతాయి. అయితే నిన్న రాత్రి కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే పెద్ద ఎత్తున కూడా శబ్దం వచ్చింది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్. సో మనతో పాటు మాట్లాడేందుకు నేను ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్థానికులను వారితో మాట్లాడు. అసలు ఏం జరిగిందండి నిన్న రాత్రి? నేను నైట్ 8 గట్టిగా సౌండ్లు వచ్చాయి. మేము ఏదైనా చూస్తే బిల్డింగ్ అందరూ భయపడకుండా ఏడ్చుకుంటూ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఏదైనా చూస్తే ఒక్కసారిగా బిల్డింగ్ ఒరిగిపోయేసరికి అందరూ ఎక్కడొక్కరందరూ ఉరిగేశారు. మేము హాస్టల్లో ఉన్నాం కదా, పడుకున్నాము. ప్లేస్ చూసేసరికి అందరూ గట్టి కట్టేసరికి మేము బయటకు చూసేసరికి అందరూ కింద కొరిగిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అందరూ రియాక్ట్ చేసి అందరినీ పక్కన చుట్టుపక్కల అందరినీ బయటకు పంపించేసి అప్పటికప్పటికి అంతా ఎంతసేపట్లో అధికారులు ఇక్కడ చేరుకున్నారు? 9:30కి ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు కదా. సో 8 సార్, నైట్ 8 జరిగింది. 8:15 కల్లా అంతా మొత్తం గట్టిగా అందరూ అడిచేసి వచ్చేసినారు. ఒక హాఫ్ అన్ అవర్కి అందరూ వచ్చేసారు సార్. ఈ సిద్దిక్ నగర్ కాలనీ అంతా కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి. అన్ని హాస్టలే సార్, ఇటు పక్కన హాస్టలే, మాది హాస్టలే, ఫ్రెండ్ కూడా హాస్టలే. ఫ్యామిలీ తక్కువ సార్, ఇక్కడ అన్ని హాస్టలే ఎక్కువ సార్. ఏ క్షణంలోనైనా కూడా ఈ 60 గజాల స్థలంలో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని డిమాలిష్ చేసేందుకు హైడ్రాకు సంబంధించిన హైడ్రాలిక్ మిషన్ కూడా మరికొద్దిసేపట్లో చేరుకోబోతోంది. హైడ్రా సిబ్బంది, GHMC, DRF టీం, ఫైర్, విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా ఘటనా స్థలంలో ఉన్నారు. ఇప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తారు. మరికొద్దిసేపట్లో డిమాలిషన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.